2027 వరకు కూడా శని సంచారం అనేది వృషభ రాశి వారికి 11వ స్థానంలో జరుగుతుందన్నమాట. ఇది చాలా అద్భుతమైన శని సంచారం. అయితే ఎవరికైతే రాహు రాహు అంతర్దశో, కేతు అంతర్దశో కాకుండా మిగతా దశలు ఏం జరిగినా సరే వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. అయితే వీళ్ళు చాలా వరకు కష్టపడాలి. శనికి ఏంటంటే ఏదైనా గ్యాంబ్లింగ్ల ద్వారానో మాయ చేసో డబ్బులు సంపాదించడం ఇష్టం ఉండదు. కష్టపడి తెలివిగా ఒకళ్ళని మోసం చేయకుండా న్యాయంగా సంపాదించడం అంటే ఇష్టం అనమాట. అలాగా బాగా కష్టపడే వృషభ రాశి వారందరికీ కూడా నవంబర్ 2025 తర్వాత శని వక్రం పూర్తయినప్పటి నుంచి కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. వాళ్ళ మద్దతు కూడా పెరుగుతుంది. అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతుంది. పెట్టుబడుల ద్వారా చక్కటి లాభాలు వస్తాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా లభిస్తాయి. అన్ని రంగాల్లో ఉన్న వృషభ రాశి వారికి కూడా 2025 నవంబర్ నుండి 2027 వరకు కూడా చాలా చక్కగా ఉంటుంది.